ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతగానో ఎదురు చూస్తున్న అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వెలువడింది. మరి జూలై 16 నుండి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించడం కూడా జరుగుతుంది. మరి ఈ పరీక్షను అనేక వరుసలలో నిర్వహించడం జరుగుతుంది. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారిని మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. మరి మెయిన్స్లో కూడా ముందుగా డిస్క్రిప్టివ్ టెస్ట్ను 50 మార్కులు నిర్వహించడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయినటువంటి వారిని మెయిన్స్లో 2 పేపర్ల ద్వారా పరీక్షించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్సే, ఒక 50 మార్కులు నిర్వహించే డిస్క్రిప్టివ్ మినహాయించి. మరి ఈ 50 మార్కులు డిస్క్రిప్టివ్ పేపర్ను పర్యావరణం మరియు అడవుల పైన ఒక వ్యాస రూపంగా అడగటం జరుగుతుంది. అది క్వాలిఫై అయితే మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. అవి జనరల్ స్టడీస్ పేపర్, అదేవిధంగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ పేపర్. మరి వీటిలో క్వాలిఫై అయినటువంటి వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి, ఆ తర్వాత వాకింగ్ టెస్ట్ నిర్వహించి, ఇక అంతిమంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టుని నిర్వహించిన తర్వాత మీకు ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇన్ని రకాలుగా మిమ్మల్ని పరీక్షించిన తర్వాత అంతిమంగా ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లను ఎన్నిక చేయటం అనేది జరుగుతుంది ఈ యొక్క పరీక్ష విధానంలో. సో కాబట్టి మీరందరూ కూడా జాగరూకతతో ఉండండి. ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ అయినప్పటికీ నెగిటివ్ మార్క్స్ 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో సిలబస్ విశ్లేషణ చేయడం జరిగింది. అదేవిధంగా సిలబస్తో పాటుగా మీకు మరిన్ని విషయాలు కావాలి అంటే నోటిఫికేషన్కి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్ కూడా పొందుపరచడం జరుగుతుంది. మీరు దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ఎస్విఎన్ సార్ అప్టేక్ జాబ్స్.